Wow! Hi buddies, welcome to my YouTube channel. Today our topic మనము ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా చాలా ఫొటోస్ అనేది దిగుతాం. అది దిగాక మనకు మన ఫ్రెండ్స్ అడుగుతారు ఫోటో షేర్ అని. అదే పక్కనే ఉన్నారనుకోండి మనకి క్విక్ షేర్ కానీ షేర్ ఇట్ ద్వారా మనం చేస్తాం. అదే దూరంగా ఉన్నారంటే ఎలా షేర్ చేయాలో, అదే హెచ్డి క్వాలిటీలో ఎలా షేర్ చేయాలో నేను ఈరోజు అది స్టెప్స్ అనేది నేను చూపిస్తాను. లెట్స్ బిగిన్ ద వీడియో. మీ ఫోన్ని ఓపెన్ చేసి గూగుల్ ఫొటోస్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేశాక మీకు టాప్ రైట్ కార్నర్లో మీ ప్రొఫైల్ లోగో ఉంటుంది. దాని మీద క్లిక్ చేశాక మీకు ఫోన్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ ఆన్ ఫోన్ సెట్టింగ్స్ చేశాక మీకు షేరింగ్ ఆప్షన్ ఉంటుంది. షేరింగ్ ఆప్షన్ చేశాక పార్ట్నర్ షేరింగ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఎప్పుడు దిగారో ఫోటో ఆ రోజు మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను డేట్ ఈరోజు కొన్ని ఫొటోస్ దిగాను. ఆ డేట్ అనేది నేను ఈరోజు డేట్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఓకే చేశాను. ఆ తర్వాత ఏ ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ అనేది ఆల్ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసాక కింద బాటమ్ షేర్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తేనే మనము ఎవరికి షేర్ చేయాలో అనేది చూపిస్తుంది ఈమెయిల్ ఐడి. నేను ప్రస్తుతానికి మా ఫ్రెండ్ ఈమెయిల్ ఐడి ఉంది. దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ ఆన్ కన్ఫర్మ్ కొట్టాక ఆటోమేటిక్గా అనేది వన్స్ కన్ఫర్మ్ చేశాక ఆపోజిట్ పర్సన్ వాళ్ళు మనకి ఇన్విటేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ వచ్చాక యాక్సెప్ట్ చేసుకున్నాను అనుకో మనం ఏమేమి ఫొటోస్ దిగామో అవన్నీ వాళ్ళకి విజిబుల్ అవుతుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.